పిట్ట ఇలాగ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరం కలిపి అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఈ టెంపుల్కి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇంకా ఉగాది దగ్గర నుంచి మొదలై ఈ అమావాస్య వరకు నెల రోజుల పాటు అమ్మవారి పండుగ అయితే జరుగుతుందంట. మేమైతే ఫ్రైడే రోజున బయలుదేరుతున్నాము. ఇంకా ఉదయం 9 గంటలకైతే ఇంటి దగ్గర బయలుదేరాము. మేము ఉండేది మధురవాడ కాబట్టి కాంప్లెక్స్కి వెళ్తే అనకాపల్లి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సులు ఉంటాయని చెప్పి ఇంకా కాంప్లెక్స్కి అయితే వెళ్ళామండి. బస్సు అయితే ఇంకా మేము ఎక్కినప్పుడు ఖాళీ లేదనమాట. ఇంకా కాంప్లెక్స్ అయితే దిగిపోయాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి అనకాపల్లికి బస్సులు అయితే ఉంటాయంట. ఈ టెంపుల్కి మేము 4 బయలుదేరి వెళ్తున్నాము. అందులో 3 అంటే నాతో కలిపి మా 3 కూడా ఆ టెంపుల్ ఏంటి ఎక్కడ అనేసి ఏమీ తెలియదు అనమాట. మాతో ఇంకొక ఆవిడ వస్తుంది కదా, ఆవిడికి మాత్రం తెలుసండి. ఈవిడికి మాత్రమే ఆ టెంపుల్ ఏంటి ఎక్కడ అనేసి తెలుసు. ఇంక ఈవిడితో కలిపి మేము కూడా బయలుదేరి వెళ్ళాము. ఇంక మేము కాంప్లెక్స్ దిగగానే డైరెక్ట్గా అనకాపల్లికి బస్సు అయితే వచ్చింది. ఈ బస్సు అయితే ఖాళీగా ఉంది. ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నాము, ఇంకొక ఇద్దరు ఇక్కడైతే కూర్చున్నారు. మేము ఫ్రైడే వెళ్తున్నాం కదా, అదే సండే కానీ థర్స్డే కానీ వెళ్తే అస్సలు టెంపుల్ అయితే ఖాళీ ఉండదంటండి. ఇంకా 2.5 hours జర్నీ చేస్తే అనకాపల్లి అయితే వచ్చింది. చూసారు కదా, 11:30 అయితే టైం అయింది. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది కాబట్టి జనాలు అయితే ఎవరు లేరండి. టెంపుల్ అయితే ఖాళీగానే ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి పండుగ క్యూ లైన్ దారి ప్రీ దర్శనం అలాగే 100 రూపీస్ దర్శనం అనేసి క్యూ లైన్లు అయితే పెట్టారు. ఎందుకంటే సండే రోజున అది జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇంకా మేము వెళ్ళేసరికి చూడండి క్యూ లైన్లు అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. అలాగే ఈ టెంపుల్ వచ్చేసి న్యూగా మళ్ళీ అన్ని కొత్తగా కట్టారంటండి, డెవలప్ చేశారంట. ఇంతకుముందు అయితే చాలా చిన్న టెంపుల్ ఉండేదట. మేమైతే ఎప్పుడు రాలేదు కానీ వెళ్ళిన ఆవిడైతే చెప్పారు. మేము వెళ్ళేసరికి దర్శనాలు అయితే క్లోజ్ చేశారండి. అలాగే ఇక్కడ టెంపుల్ దగ్గరలో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడన్నా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రూమ్స్ తీసుకుని కూడా ఉండొచ్చు. మేము వెళ్ళేసరికి భోగం పెట్టే టైం అయిందంట. అంటే 11:30 నుంచి 12 గంటల వరకు భోగం పెడతారండి. ఇక్కడ దర్శనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, టైమింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. 11:30 నుంచి 12 గంటల వరకు మహా నైవేద్యం పెట్టే టైం కాబట్టి ఇంకా అరగంట సేపు కూడా వెయిటింగ్ అనమాట. మేము ఇక్కడ వచ్చేసరికి 11:40 అయింది. ఇంకో 20 minutes అయితే వెయిట్ చేసామండి. 20 minutes వెయిట్ చేసిన తర్వాత దర్శనాలకి అయితే అలౌ చేశారు. ఇంకా బయట ఉండే మాకు అమ్మవారు కూడా కనిపిస్తున్నారు. అంటే లోపల మొబైల్స్తో వీడియోస్ ఫొటోస్ తీయకూడదని చెప్పి అక్కడ బోర్డులు పెట్టారు. తీయనివ్వరేమో అనుకుంటూ బయట కనబడుతుంటే అమ్మవారిని అలా ఒక ఏదన్నా మీకు చూపించాలి అనేసి నేను బయట నుంచే వీడియోస్ అయితే తీస్తున్నాను. కానీ నేను అలా వీడియో తీస్తుంటే నా మొబైల్లోనే చాలామంది మొబైల్ వీడియోలు తీస్తున్నట్టు, అమ్మవారి ఎదురుగా నుంచుని వీడియోలు తీస్తున్నట్టు అవన్నీ కూడా ఈ మొబైల్లో క్యాప్చర్ అయ్యాయి అనమాట. ఇంకా అది చూసి అమ్మ ధైర్యంగా వీడియోస్ తీసుకోవచ్చులే, ఏమో అన్నర్లే పర్లేదు, బోర్డ్స్ అయితే అలా పెట్టారులే అనుకుంటే ఈ టెంపుల్ అంతా కూడా వీడియో తీస్తున్నాను. చూడండి చాలా బాగుంది కదా. ఇదంతా మండపం అంతా కూడా కొత్తగా కట్టారటండి. టెంపుల్ అంతా కూడా చాలా బాగుందండి. అలా అనకాపల్లి అమ్మవారి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంటండి. ఈ అమ్మవారు నిజంగా వెలిచారు అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ మండపం కూడా చాలా అందంగా డిజైన్ చేశారండి. మండపం పైన వచ్చేసి నవదుర్గల విగ్రహాలు అయితే పెట్టారు. అటువైపు 4 ఇటువైపు 4 పెట్టారండి. అలాగే అమ్మవారు చూడండి ఎంత కలగా కనిపిస్తున్నారో. చాలా పెద్ద విగ్రహం అయితే ఉందండి. చాలా బాగుంది నిజంగా. అమ్మవారు చాలా కలగా కనిపించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను అనకాపల్లి నూకమ్మ తల్లిని వచ్చి దర్శించుకున్నాను అనిపించింది. ఎప్పుడో వెళ్దాం అనుకుంటాం కానీ ఎప్పుడూ కుదిరేది కాదండి. ఈసారి ఇప్పటికీ నాకు అమ్మవారి అనుగ్రహం కలిగిందేమో అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి అనేసి అనిపించింది. అలాగే ఇంక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సంతానలక్ష్మి స్తంభం అయితే ఉందండి. అంటే పిల్లలు లేని వాళ్ళు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే సంతానవతులు అయితే అవుతారట. చాలామంది వచ్చి ఇక్కడ ఆ స్తంభాన్ని ఆలింగనం అయితే చేసుకుంటున్నారు. ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని ఆ సామాన్లు అయితే అమ్ముతున్నారు. అంటే తీర్థం అయితే జరుగుతుంది. నెల రోజుల పాటు ఇక్కడ తీర్థం అయితే ఉంటుందంట. ఇంకా మధ్యాహ్నం టైం కదా మేము వెళ్ళాం. అలాగే ఫ్రైడే వెళ్ళడం వల్ల కొంచెం టెంపుల్ అయితే ఖాళీగానే ఉందండి. 20 minutes వెయిట్ చేసాం అంతే. తర్వాత దర్శనం అవడానికి ఒక 1/2 hour అయితే టైం పట్టింది. ఇంక ఇవన్నీ చూసుకుని మాకు దర్శనం అయ్యేసరికి 1 అయితే అవుతుందండి. ఇంకా భోజనాలు ఉన్నాయి, అన్నదానం ఉంది అనేసి చెప్పారు. సరే అన్నదానం టోకెన్లు ఎక్కడ ఇస్తారా అని కనుక్కుని ఇక్కడికైతే వెళ్తున్నామండి. కానీ ఇక్కడికి వెళ్ళేసరికి చాలామంది జనాలు అయితే ఇక్కడ టోకెన్ల కోసం అయితే వెయిట్ చేసి చాలా పెద్ద యుద్ధాలే అయ్యాయి. అది ఏంటి అనేది నేను షార్ట్ వీడియో పెట్టాను. ఇంక ఈ వీడియోలో కూడా కొంచెంగా చూసేయండి.
ఈ గొడవకి కారణం ఏంటంటే అంటే ఈ గొడవ అంతా మీరు చూడాలి అనుకుంటే షార్ట్ వీడియో పెట్టానండి, ఒకసారి మన ఛానల్లో ఉంటుంది చూసేయండి. అసలు కారణం ఏంటంటే అమ్మవారు ఎక్కడి నుంచో వస్తారు కదండి అమ్మవారిని దర్శించుకోవడానికి. వచ్చిన వాళ్ళు ఏంటంటే అమ్మవారి ప్రసాదం తినాలి అనిపిస్తుంది కదా పాపం. మార్నింగ్ 7:30కి వచ్చి అక్కడ క్యూ కడితే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అన్నారంట ఇక్కడ కాదు వేరే దగ్గర ఉండండి వెయిట్ చేయండి అన్నారట. అది సరే అని అక్కడ వెయిట్ చేస్తే మళ్ళీ అక్కడ కాదు ఇంకో దగ్గర అని చెప్పారట. మళ్ళీ అలా వెయిట్ చేస్తుంటే అక్కడ కాదు అని చెప్పి మళ్ళీ వేరే దగ్గర అని చెప్పారటండి. అప్పటికే టైం 1 అవుతుంది. ఇంకా అక్కడ ఇక్కడికే తిప్పుతున్నారు తప్ప టోకెన్స్ అయితే ఇవ్వట్లేదని చెప్పి చాలా పెద్ద గొడవ అయితే చేశారండి. ఇంకా ఆ టెంపుల్ ఈఓ గారి దగ్గరికి వెళ్ళి ఆ గొడవ అంతా మళ్ళీ అక్కడ కూడా ఆయనతో కూడా గొడవ పడితే అప్పుడు ఆయన వచ్చి అందరికీ టోకెన్స్ ఇచ్చారు. ఇంకా ఆయన వాళ్ళ వెనకతల మేము కూడా ఉండడం వల్ల మాకు కూడా క్యూ లైన్లో పెద్ద వెయిట్ చేయక్కర్లేకుండా టోకెన్లు అయితే వచ్చాయండి. నేను అలా వీడియో తీసుకుంటూ ఉన్నానమాట. ఇంకా వాళ్ళ వెనకతలు ఉండడం వల్ల మాకు కూడా టోకెన్లు అయితే వచ్చాయి. కానీ అమ్మవారి ప్రసాదం అయితే చాలా బాగుందండి. భోజనాలు అయితే చాలా బాగా పెట్టారు. అలాగే ఇది అన్నదానం జరిగే భవనం అనమాట. ఇది కూడా ఈ మధ్యన డెవలప్ చేస్తున్నారట. ఇది కూడా చాలా బాగుందండి. ఇంకా అమ్మవారి ప్రసాదం తినేసిన తర్వాత ఇక్కడ అన్నదాన భవనం అంతా కూడా వీడియో తీస్తుందని ఇక్కడ చూడండి అమ్మవారి సింహం మీద స్వారీ చేస్తున్నట్టుగా ఒక విగ్రహం అయితే ఉంది. చాలా బాగుంది కదండి. ఇంకా మాకు కూడా అమ్మవారి ప్రసాదం అయితే దొరికింది. ఇంకా అమ్మవారి ప్రసాదం తినేసి తర్వాత ఇక్కడ టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోదామని చెప్పి మళ్ళీ బయలుదేరుతున్నామండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చాలా వేడిగా కూడా ఉంది. అలాగే వెళ్తూ ఇక్కడ రాజగోపురం అయితే చాలా బాగా కనిపిస్తుందని ఫొటోస్ వీడియోస్ అయితే తీశాను. ఇక్కడ వెళ్తూ పోతురాజు స్వామి అని ఉందండి ఇక్కడ చెట్టు దగ్గర. అయితే మేము దీపం అది ఏం తీసుకెళ్ళలేదు కానీ చాలామంది దీపాలు పెడితే అవి కొండెక్కిపోయాయి. ఇంకా వాటిని అయితే వెలిగిస్తున్నాము. ఈ చెట్టు పోతురాజు స్వామి వారి చెట్టు అంటండి. అలాగే ఇటువంటి చెట్టు ఇంకొకటి కూడా ఉంది దేవాలయంలో. ఇంకా దర్శనం అన్ని భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం అయితే తీసుకుని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోయాము. ఈ చెట్టు కూడా ఉందండి. ఇది కూడా వేప చెట్టు, అమ్మవారి చెట్టు అంట. ఎవరైనా దీపాలు అది పెట్టుకునే వాళ్ళు అది పెట్టుకుంటున్నారు. ఇంకెక్కడికి వచ్చినా మా ఆడవాళ్ళు ఊరుకుంటామా చెప్పండి, ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది, అలా కొందామని చెప్పి అవి ఇవి చూస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చేసి 90s కిడ్స్కి బాగా తెలిసిన ఇవి చాక్లెట్స్ అండి. ఇవి చాక్లెట్స్ అంటే అప్పుడు మిరపకాయల రూపంలోను అలాగే బాంబే పీస్ మిఠాయి అని చెప్పి అలాంటివి అప్పుడు అమ్మేవారు. అప్పట్లో అవన్నీ కూడా ఇక్కడ కనిపించాయి అనమాట. మన చిన్నప్పుడు తిన్నవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి అనేసి అనిపించింది. అలాగే ఇక్కడ కిచెన్ వేర్ అంటే చిన్న చిన్న వంట సామాన్లు ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి. అదే తీర్థం లాంటిది జరుగుతుంది అని చెప్పాను కదా. అలాగే ఈ అమ్మవారి టెంపుల్లో వచ్చేసి చాలామంది కోళ్ళు అవి కోసుకుంటూ ఉంటారంటండి. దానికోసం ఇక్కడ గుడిసెల్లా వేసి అయితే ఉన్నాయి. మేము ఫ్రైడే వెళ్ళడం వల్ల ఈ రోజు అయితే ఎవరు కూడా వండుకోవట్లేదు. అదే సండే ఆదివారం మాటలు వస్తాయి మనకి. ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు అమ్మవారికి కోడిని కోసుకుని ఇక్కడే వండుకుని తినేసి వెళ్తూ ఉంటారంటండి. అలాగే మనకి ఇక్కడ వంట సామాగ్రి దగ్గర నుంచి అన్నీ కూడా రెంట్కి అయితే ఇస్తారంట. ఇంకా మేము వెళ్ళేసరికి ఇక్కడ ఎవరో వంట చేసుకుంటున్నారు అనేసి అలా వీడియో అయితే తీస్తున్నానండి. చాలా గుడిసెలు అయితే ఉన్నాయి. అంటే ఆదివారం అంత ఎక్కువ మంది అయితే వస్తారంట. అంటే తలుపులం లావని ఇలాంటి దగ్గరలో ఎలాగైతే వండుకుని తింటారో అలాగే ఈ టెంపుల్ దగ్గర కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి వండుకుని తినేసి వెళ్తూ ఉంటారంట. నేను కూడా కదా ఫస్ట్ టైమే కదా వచ్చాను, అందుకే ఇవన్నీ కూడా వీడియోస్ అయితే తీస్తున్నానండి. చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. వంట సామాగ్రి దగ్గర నుంచి పుల్లలు అన్నీ కూడా ఇక్కడ రెంట్కి అయితే ఇస్తారంట. ఒకవేళ ఎవరైనా వండుకుని తినాలి అనుకునే వాళ్ళు కూడా ఏం మనం తీసుకురావాల్సిన అవసరం అయితే లేదండి. ఇదేనండి అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ వీడియో అనమాట. ఎవరన్నా నూకాలమ్మ టెంపుల్కి ఎప్పుడో రాకపోతే కనుక యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో తీశానండి. అలాగే ఈ అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ అయితే అనకాపల్లి బస్ స్టాప్ నుంచి కానివ్వండి, రైల్వే స్టేషన్ నుంచి కానివ్వండి, అనకాపల్లి పెరుగు సెంటర్ అంటే అక్కడైతే బస్ దింపుతున్నారు. అక్కడ నుంచి ఆటోలు అవైలబుల్గా ఉంటున్నాయి. ఆటోలకి మనం ఈ టెంపుల్ దగ్గరికి అయితే రావచ్చు. మళ్ళీ ఈ టెంపుల్ దగ్గర నుంచి మేమైతే కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము. ఇంకా సమ్మర్ కదా అందరూ డ్రింక్స్ తాగుదాం అన్నారు. డ్రింక్స్ అంత అన్హెల్దీ అని చెప్పి మళ్ళీ బిట్టు లెమన్ సోడా అయితే బాగుంటుంది అనేసి ఇంకొక ఫ్రెండ్ అయితే చెప్తే ఇంకా బిట్ సోడా అయితే తీసుకున్నాము. ఇంకా సోడాలు తాగేసి ఇక్కడ బస్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసామండి. ఇంకా వైజాగ్ వెళ్ళడానికి బస్సుల కోసం వెయిటింగ్ అనమాట. కాంప్లెక్స్ కాబట్టి ఏ ఊరు వెళ్ళడానికి ఎక్కడ వెయిట్ చేస్తే బస్సులు వస్తాయి అనేసి మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా టైం వచ్చేసి 2 దాటిందండి. మార్నింగ్ 9 గంటలకి బయలుదేరితే మళ్ళీ ఇక్కడ 2 గంటలకి ఇక్కడ బస్సు అయితే ఎక్కాము. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 4:45 అయితే అయ్యింది. కానీ వెళ్ళేటప్పుడు కూడా బస్సు అయితే ఖాళీగానే అనిపించిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బాయ్ బాయ్.